హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ సాయి. ఈ రోజు మీ ముందుకు ఒక మంచి వీడియోతో రావడం జరిగిందనమాట. లైక్ సరదాగా ఎక్కడికైనా వెళ్దామారా మామ అని చెప్పేసి మా ఫ్రెండ్ కంటే, సో అరటి తోట ఉంది మామ, వెళ్తున్నా వస్తావా అని చెప్పేసి అడిగాడు అనమాట. సో సరే వెళ్దామని చెప్పేసి ఇద్దరం అరటి తోటకి వెళ్ళి కొన్ని షార్ట్స్ అయితే కవర్ చేయడం జరిగింది వీడియోలో. ఏ విధంగా వెళ్ళాము, ఏమేమి కవర్ చేసాము అండ్ అవన్నీ కూడా ఈ వీడియోలో నేను షేర్ చేయడం జరిగిందనమాట. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియో నచ్చితే కనుక షేర్ కూడా చేయండి, ఓకేనా. నేను మా ఫ్రెండ్ అయితే బైక్ మీద రెడీ అయ్యి స్టార్ట్ అయిపోయాము. సో యాక్చువల్గా మేమున్న ప్లేస్ నుంచి వాళ్ళ అరటి తోటకి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉందన్నమాట. ఆ విషయంగా సో మేము బైక్ మీద స్టార్ట్ అయిపోయామన్నమాట. వెళ్ళేదారిలో ఏదైతే వెదర్ చాలా క్లౌడీగా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. వెదర్ని కవర్ చేయడం జరిగింది. అదేవిధంగా మా ఫ్రెండ్ బైక్లో పెట్రోల్ అయిపోయిందంటే సో అక్కడే కొత్తగా పెట్రోల్ బంక్ ఓపెన్ చేశారనమాట. పెట్రోల్ బంక్ కూడా కవర్ చేసామన్నమాట. చూడండి ఎంత బాగా కట్టారో. పెట్రోల్ బంక్లో వాళ్ళు మ్యూజిక్ కూడా బాగా ప్లే చేస్తున్నారనమాట. పెట్రోల్ కొట్టించుకొని ఇంకా మేము అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాక మాకు ఒక టోల్ గేట్ వచ్చిందనమాట. టోల్ గేట్ మేము క్రాస్ అయిపోయి ఫర్దర్గా ముందుకు వెళ్తుంటే మాకు ఇక్కడ మీరు చూస్తుంటే వీడియోలో విండ్ మిల్స్ మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ. వాటిని విండ్ టర్బైన్స్ అని కూడా అని చెప్పేసి అంటారు అనమాట. సో అవి మేము వెళ్ళే దారిలో చాలా ప్లేస్ చేశారనమాట. సో అవి ఏంటంటే ఎక్కడైతే బాగా గాలి వస్తుందో, ఎక్కడైతే బాగా ఎత్తు ప్రదేశాలు ఉంటాయో సో అక్కడ ఆ విండ్ మిల్స్ని సెట్ చేశారనమాట. దానివల్ల మనకి లైక్ పవర్ని జనరేట్ చేస్తుంది అనమాట. విండ్ మిల్స్ అనేవి పవర్ని జనరేట్ చేస్తాయి, విండ్ ఎనర్జీ అని చెప్పేసి. అదేవిధంగా లైక్ అవి అన్నీ కూడా ఎయిర్ ఫాయిల్ టెక్నాలజీతో బిల్డ్ చేశారనమాట. విండ్ మిల్స్ గురించి మనకి ఈ వీడియో ఎండింగ్లో కూడా నేను క్లియర్ ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైనల్గా అరటి తోటకైతే రావడం జరిగిందనమాట. చాలా సంవత్సరాల క్రితం ఈ రాళ్ళగోడలు నిర్మించారనమాట. ఈ రోజుల్లో ఇలా రాళ్ళగోడలు చాలా కష్టంగా చూస్తుంటాం, బట్ ఆ రాళ్ళగోడలు చాలా ఓపికతో నిర్మించడం జరిగింది చాలా సంవత్సరాల క్రితం. అదేవిధంగా రాళ్ళగోడలు చూసుకుంటే దాని అవతల మామిడితో వేసారనమాట. ఇక్కడ చూసుకుంటే చాలా పెద్ద చింత చెట్లు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక 3 చింత చెట్లు ఉన్నాయి. ఇవి చాలా అంటే చాలా సంవత్సరాల క్రితం నాటారంట. సో అవి చాలా పెద్దగా అయిపోయి ఎంత విశాలంగా అయిపోయాయి చూడండి ఒకసారి. ఎప్పుడో సంవత్సరాల క్రితం నాటారంట వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఈ చెట్లని. ఇంత పెద్దగా అయిపోయి చాలా విశాలంగా పెరిగిపోయి చాలా మంచిగా నీడేస్తున్నాయి అనమాట. అండ్ అదేవిధంగా సో వాటరింగ్ చేస్తున్నారనమాట ప్లాంట్స్కి. ఈ ఎన్వైర్న్మెంట్ అంతా కూడా మంచిగా గాలి వీస్తుంది అక్కడ. అండ్ అదేవిధంగా ఆ క్లౌడ్స్ కూడా మొత్తం క్లౌడీ ఉందన్నమాట ఎన్వైర్న్మెంట్ అంతా కూడా. ఇవన్నీ కవర్ చేసేసుకొని ఫైనల్గా అయితే అరటి తోటకి వెళ్ళడం జరిగింది. సో అరటి తోట ఏం చేశారంటే మా ఫ్రెండ్ వాళ్ళు ఇక్కడ అరటి తోటని మొత్తం 4 ఎకరాలు పండిస్తున్నారనమాట. సో ఈ 4 ఎకరాల అరటి తోటకి ఈరోజు ఏం చేస్తున్నామంటే అరటి తోటకి మందు పెట్టడానికి వాటర్ పట్టడానికి రావడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకుంటే చాలా గాలి వీస్తుంది అనమాట. గాలికి అరటి చెట్లు ఎలా ఊగుతున్నాయి చూడండి. ఇది మొత్తం కూడా 4 ఎకరాల్లో నాటారనమాట మా ఫ్రెండ్ వాళ్ళు. సో ఈ అరటి తోట ఏంటంటే మనకి దాదాపు సంవత్సరానికి ఒకసారి మనకి పంటని పండిస్తూ ఉంటారనమాట అరటి తోటని. కంప్లీట్గా 4 ఎకరాల తోటని వీళ్ళు ఇప్పుడు సాగు చేస్తున్నారు. అండ్ ఇక్కడ చుట్టుపక్కల చూసుకుంటే కూడా చాలా మంది అరటి తోటలు నాటారనమాట, అరటి తోట పండిస్తున్నారనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే అరటి తోట లోపలికి వెళ్ళి జస్ట్ అంటే ఇది మిడిల్లో ఉందన్నమాట. ఇంకొక 2-3 మంత్స్ అవుతే అరటి పండుతాయి అనమాట. సో చాలా హైట్ పెరిగాయి ఈ అరటి తోట అంతా కూడా. అండ్ అదేవిధంగా చెట్లన్నిటి కూడా కొట్టేశారనమాట, కొమ్మలన్నీ కూడా కొట్టేశారు. అందువల్ల ఇవి ఎండిపోయి ఉన్నాయి అనమాట. మంచిగా సాగు చేసి వాటికి డ్రిప్పింగ్ వేసారనమాట, పైపులు వేసారు వాటర్ పట్టడానికి. డ్రిప్పింగ్ ఎలా చేస్తారని చెప్పేసి మేము చూడడానికి అని చెప్పేసి నేను వీడియోలో రికార్డ్ చేశాను. యాక్చువల్గా ఇక్కడ చూసుకుంటే
ఈ డ్రిప్పింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ డ్రిప్పింగ్ సిస్టమ్ని సెట్ చేశారనమాట. సో దీని ద్వారానే మనం కంప్లీట్గా వాటర్ని పైప్ లైన్స్ ద్వారా ఈచ్ అండ్ ఎవ్రీ ట్రీ ఏదైతే ఉందో అరటి చెట్లు అన్నింటికి కూడా ఈ డ్రిప్పింగ్ సిస్టమ్ ద్వారానే మనకి వాటర్ అనేది సప్లై అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మోటార్ ద్వారా ఈ డ్రిప్పింగ్ సిస్టంలోకి వాటర్ వచ్చి ఇక్కడ నుంచి ప్రెషర్తో సో ఆ డ్రిప్పింగ్ పైపులు ఏవైతే ఉన్నాయో సో ఆ పైపుల ద్వారా మనకి వాటర్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ట్రీకి సప్లై చేస్తున్నారనమాట. ఆ డ్రమ్లో వాటర్ అంతా పోసేసి ఆ డ్రమ్లో వాటర్తో పాటు మనము పాస్పరస్ లాంటివి మనము మిక్స్ చేయాల్సి ఉంటుందన్నమాట. మిక్స్ చేసి ఇలా బాగా కలపాల్సి ఉంటుందన్నమాట. మందంతా కరిగేలాగా ఇలా షేక్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అలా మిక్స్ అయ్యే విధంగా కంప్లీట్గా షేక్ చేయాలన్నమాట. ఇలా వాటర్ పట్టేసి ఇంకా మేము జస్ట్ వాటర్ సప్లై అవుతుందా లేదా అన్ని చెక్ చేయడానికి అని చెప్పేసి వెళ్ళామన్నమాట. సో అంతా తిరిగి అన్ని లైన్స్ ఉన్నాయి కదా, లైన్స్ అన్నీ కూడా తిరిగి ఈచ్ అండ్ ఎవ్రీ చెట్టుకి వాటర్ సప్లై అవుతుందా లేదా అని చెప్పేసి చెక్ చేయడానికి వెళ్ళామన్నమాట. మనకి పైప్స్ ద్వారా ఇట్లా లీకేజెస్ అవుతూ ఉంటాయి అనమాట. లీకేజెస్ని మనం బ్రేక్ చేయాలన్నమాట. ఇక్కడ మా ఫ్రెండ్ ఏం చేస్తున్నాడంటే సో ఆ పైప్లో ఏదైతే వాటర్ లీకేజ్ అవుతుందో దానికి మొత్తం బ్లాక్ చేసేస్తున్నాడు అనమాట. సో లీకేజ్ బ్లాకింగ్ అంటారు. చూడండి ఇక్కడ పైప్స్ అన్నీ కూడా సెట్ చేశారనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాంట్కి వాటర్ వేస్ట్ అవ్వకుండా, దీనివల్ల ఏంటంటే వాటర్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ సెట్కి వాటర్ ఈజీగా సప్లై అవుతుంది అనమాట. మన అరటి చెట్లకి పువ్వులు కూడా పూస్తాయి అనమాట. ఇక్కడ చూసుకుంటే అరటి పువ్వు చూడండి. సో అరటి ఏదైతే గెల ఉందో ఆ గెలకి పువ్వులు కూడా పూస్తాయి అనమాట. ఈ విధంగా పువ్వులు ఉంటాయి అనమాట. పువ్వుల్ని తెంపేస్తే అరటి గెలకి ఇంకా బలం చేకూరుతుంది అనమాట. అందుకని ఆ పువ్వులు అనేది తెంపేస్తూ ఉంటారనమాట. వెదర్ చాలా బాగుందన్నమాట. గాలికి చెట్లన్నీ ఊగుతున్నాయి. చాలా వాతావరణం చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. చాలా పీస్ఫుల్గా చల్లగా గాలి రావడం. ఈ చెట్లన్నీ కూడా ఒక్కసారి కనుక నాటితే మనకి 3-4 సార్లు కూడా వాళ్ళు వీటి నుంచి పండించడం జరుగుతుంది అనమాట. అరటి చెట్లను పండిస్తారనమాట. మేము తోట అంతా కూడా తిరిగేసి వాటర్ అంతా కూడా సప్లై అవుతుంది పైప్స్ ద్వారా అని కన్ఫర్మ్ చేసుకొని దెన్ మళ్ళీ డ్రిప్పింగ్ సిస్టమ్ దగ్గరికి వెళ్ళామన్నమాట. డ్రిప్పింగ్ సిస్టమ్ దగ్గరికి వెళ్ళేసి ఏదైతే పాస్పరస్ అవి అయితే ఉన్నాయో సో అవన్నీ కూడా మిక్స్ చేసామన్నమాట. మిక్స్ చేసి బాగా షేక్ చేయాల్సి ఉంటుంది అనమాట. చేసిన తర్వాత ఏంటంటే అదంతా కూడా వాటర్లో మిక్స్ అయిపోతుంది. మిక్స్ అయిన తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి ఏదైతే ప్రెషర్ ఉందో సో ఇక్కడ మనము ప్రెషర్ని బట్టి మనం ప్రెషర్ని హ్యాండిల్ చేస్తూ వన్స్ మనము ఈ ప్రెషర్ని హ్యాండిల్ చేస్తూ ఇక్కడ మనము ప్రెషర్ తగ్గించామంటే, ప్రెషర్ ఎక్కువ పెట్టామంటే సో ఇందులో డ్రమ్లో ఏదైతే ఉందో ఈ డ్రమ్లో ఉన్న కెమికల్ అంతా కూడా ఆ ప్రెషర్ ద్వారా ఈ డ్రిప్ సిస్టమ్ ద్వారా సో అదంతా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాంట్స్కి సప్లై అవుతుంది అనమాట. ఇక్కడ మా ఫ్రెండ్ ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు దాని అంతా మిక్స్ చేసేసి సో వాటికి ఆ ప్రెషర్ ద్వారా వెళ్ళేలాగా దాన్ని ప్రెషర్ సెట్ చేస్తున్నాడు అనమాట. దానివల్ల ఏంటంటే అందులో ఉన్న కెమికల్ ఏదైతే మనము చేస్తున్నామో అదంతా కూడా ఈ పైప్స్ ద్వారా డ్రిప్ సిస్టమ్ ద్వారా ఈచ్ అండ్ ఎవ్రీ ట్రీకి ఇది సప్లై అవుతుంది అనమాట. మ్యాక్సిమం ఒక 15 minutes లోపల మొత్తం కూడా ఖాళీ అయిపోతుంది అనమాట. సో జస్ట్ మేము ఏం చేసామంటే ఇప్పుడు ఆన్ చేసేసి చెక్ చేయడానికి అని చెప్పేసి వెళ్ళామన్నమాట. ఒక 15 minutesలో మొత్తం కూడా ఈచ్ అండ్ ఎవ్రీ చెట్టుకి ఇది సప్లై అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఈ అరటిగోల చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది చాలా పెద్దగా ఉంది. అరటిగేల దాదాపు 30 నుంచి 40 కిలోల వెయిట్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే అరటి గెలకి పువ్వు కూడా పూసిందనమాట. ఫ్రెండ్ వేసిన ఆ పువ్వుని తెంపేసాడు అనమాట. ఆ పువ్వుని తెంపేయడం వల్ల ఏంటంటే ఆ గెలకి బలం వస్తుంది. చూసుకుంటే ఆకులు అన్నీ కూడా చినిగిపోయినాయి. ఇనిషియల్గా ఏంటంటే ఆకులు చాలా విశాలంగా ఉంటాయి అనమాట. గోయింగ్ ఫార్వర్డ్ ఏమవుతుందంటే చెట్టు పెరిగే కొద్దీ సో ఆకులు అన్నీ కూడా ఇలా చిరిగిపోతూ ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ దగ్గరలో పురాతనంగా బావి ఉంది చాలా సంవత్సరాల క్రితం నుంచి. బావిలో చూసుకుంటే చాలా పక్షులన్నీ కూడా గూడ్లు కట్టుకొని నివాసం ఉంటున్నాయి అనమాట. ఈ అరటి తోటలన్నీ కూడా ఒక్కసారి కనుక మనం నాటామంటే ఎవ్రీ ఇయర్ మనకి ఈ పంటను ఇస్తూనే ఉంటాయి అనమాట అరటి తోటలు. ఇక్కడ చూసుకుంటే మీరు చాలా పెద్ద గిలలు ఉన్నాయన్నమాట.
ఇప్పుడిప్పుడే కాస్తున్నాయి. ఇంకొక 2-3 నెలలు ఇవన్నీ కూడా పండ్లు పండేసి అమ్మకానికి వెళ్ళిపోతాయి అన్నమాట. చూడండి ఎంత పెద్దగా పువ్వులు పూస్తున్నాయో. ఈ అరటి చెట్టుకి ఈ గెల అనేది చెట్టు మొదట్లో నుంచి రావడం జరిగింది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. భూమిలో నుంచి ఇలా గెల ఒక కొమ్మలాగా, ఒక బ్రాంచ్ లాగా గెల పుట్టుకొస్తుంది అనమాట. గెల పుట్టుకొచ్చి ఇలా అరటి పండ్లు పండడం జరుగుతుంది అనమాట. చుట్టుపక్కల కూడా చాలా మంది అరటి తోటలు, అంటే అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మొక్కజొన్న పంట వేసారు పక్కన. సో ఇక్కడ బోర్ వేసారనమాట. ఈ బోర్ ద్వారానే, ఈ బోర్ ఆన్ చేయడం ద్వారానే అరటి తోట అంతా కూడా వాటర్ సప్లై అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే మీరు అరటి చెట్లు కొట్టేశారనమాట. అరటి చెట్లు ఎందుకు కొట్టేస్తారంటే ఇక్కడ మీరు చూసుకుంటే మొదట్లో చాలా బ్రాంచెస్ ఏవైతే చాలా చెట్లు అనేవి మొలకెత్తాయి అనమాట. సో ఇట్లా చాలా చెట్లు మొలకెత్తినప్పుడు ఏంటంటే ఏదైతే పెద్ద చెట్టు ఉంటుందో మెయిన్ చెట్టు, ఆ మెయిన్ ట్రీకి బలం తగ్గిపోతుంది అనమాట. దానివల్ల ఏం చేస్తారంటే పక్కన ఉన్న చెట్లను కొట్టేస్తారనమాట. మొలకలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసేయాలంటే చాలా గట్టిగా ఉంటాయి అనమాట. వాటిని తీసేయాలంటే చాలా బలంగా ఉపయోగించాలి. ఆల్రెడీ మా ఫ్రెండ్ ట్రై చేశాడు, బట్ అది రావట్లేదు అనమాట. ఫైనల్గా అయితే మేము మళ్ళీ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ దగ్గరకు వచ్చాము. 10-15 మినిట్స్లో అంతా కూడా అది మొత్తం సప్లై చేసేస్తుంది అనమాట ఈచ్ అండ్ ఎవ్రీ ట్రీకి. దగ్గరలో ఆరెంజెస్ తోట కూడా బాగా పండిస్తున్నారు. ఇటు సైడ్ తోటలు బాగా పండిస్తున్నారు అనమాట. ఆరెంజ్ తోట కూడా ఒకసారి నేను వీడియో చేస్తాను, ఎలా పండిస్తున్నారు ఏంటనేది కూడా. దాని నుంచి దగ్గరలో ఉన్న విండ్ మిల్స్కి వెళ్ళామన్నమాట. మనకి విండ్ మిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ విండ్ మిల్స్ అనేవి చాలా హైట్లో ఉన్నాయి అనమాట. దాదాపు 200 నుంచి 400 అడుగుల ఎత్తు ఉంటాయి అనమాట ఈ విండ్ మిల్స్. ఈ విండ్ మిల్స్ ఏంటంటే ఆ విండ్ను యూటిలైజ్ చేసుకొని మనకి పవర్ని జనరేట్ చేస్తాయి అనమాట. ఆ బ్లేడ్స్ ద్వారా పవర్ని జనరేట్ చేసి మనకి ట్రాన్స్ఫార్మర్కి ట్రాన్స్ఫర్ చేస్తాయి అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ట్రాన్స్ఫార్మర్ ఉంది చూడండి. ఈ ట్రాన్స్ఫార్మర్ ద్వారా పైన ఏదైతే విండ్ ఉందో ఆ గాలి ద్వారా మనకి పవర్ని జనరేట్ చేసి మనకి ఈ ట్రాన్స్ఫార్మర్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తాయి అనమాట. ఇప్పుడు మనం బొగ్గుతో పవర్ని జనరేట్ చేసినా కానీ, లేకపోతే వాటర్తో పవర్ని జనరేట్ చేసినా కానీ అవన్నీ కూడా కొన్ని రోజుల తర్వాత యూటిలైజ్ చేసుకున్న తర్వాత వాటి యొక్క క్వాంటిటీ అనేది తగ్గిపోవచ్చు, లేకపోతే వాటి కొరత ఏర్పడవచ్చు. కానీ ఈ గాలి ఏదైతే విండ్ మిల్స్ ఉన్నాయో వీటికి ఎలాంటి కొరత అనేది ఉండదన్నమాట. సో వీటిని పొల్యూట్ చేయకుండా పవర్ని జనరేట్ చేస్తాయి. అంటే పైన ఏవైతే బ్లేడ్స్ ఉన్నాయో సో బ్లేడ్స్ అనేవి ఎయిర్ ఫాల్ టెక్నాలజీతో బిల్డ్ చేశారనమాట. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే అక్కడ నుంచి దాదాపు అవి కూడా ఒక 100 feet హైట్తోని ఆ బ్లేడ్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ఆ పైన కనిపిస్తున్నది మిడిల్లో ఏంటంటే అది గేర్ బాక్స్. సో ఆ గేర్ బాక్స్ ఏంటంటే ఆ బ్లేడ్స్ తిరిగినప్పుడు ఎయిర్ ఫాల్ టెక్నాలజీతో గాలి వల్ల ఆ బ్లేడ్స్ తిరిగినప్పుడు అందులో ఉన్న జనరేటర్ ఉంటుంది. ఆ జనరేటర్ ద్వారా ఆ పవర్ జనరేట్ అయిపోయి ఆ పవర్ అంతా కూడా ఇక్కడ భూమి లోపల ఉన్న ట్రాన్స్ఫార్మర్కి పాస్ అవుతుంది అనమాట. ట్రాన్స్ఫార్మర్కి పాస్ అయిన తర్వాత అక్కడ నుంచి మనకి ఈ ట్రాన్స్ఫార్మర్కి ఏదైతే సబ్స్టేషన్ ఉందో ఇక్కడ నుంచి మనకి పవర్ జనరేట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకి దగ్గరలో ఉన్న విలేజెస్కి కానీ దగ్గరలో ఉన్న పొలాలకు కానీ ఈ పవర్ని ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. ఈ విధంగా ఫ్రెండ్స్ కవర్ చేయడం జరిగిందనమాట. ఓకేనా, సో వీడియో నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఆల్.